హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కుక్కర్లో చికెన్ బిర్యానీ తయారు చేయడం రాని వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ఈ బిర్యానీ తయారు చేసుకోవచ్చండి. ఈరోజు మేముండే ఏరియాలో సడన్గా పెద్ద గాలి వర్షం వచ్చిందండి. ఇక్కడ ఫిబ్రవరి మంత్ నుండి చాలా భయంకరమైన ఎండలు, సడన్గా వాతావరణం చల్లబడడంతో మా ఇంట్లో అందరికీ చికెన్ బిర్యానీ తినాలనిపించింది. వర్షం పడిన క్లిప్పింగ్ని నేను వీడియో చివర్లో పెట్టానండి, ఒక్కసారి చూడండి. బిర్యానీ కోసం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 3/4 కిలో చికెన్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను. మీరు బయట కొన్న బిర్యానీ మసాలా వాడితే 1 టేబుల్ స్పూన్ ఫుల్గా బిర్యానీ మసాలా వేసుకోండి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల పెరుగు, 20 ml ఆయిల్ వేసి ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ పైన మూత పెట్టి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ కూడా శుభ్రంగా కడిగి అందులో వాటర్ వేసి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 50 to 60 ml ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 నల్ల యాలుక, 1 స్టార్ పువ్వు, 4 యాలకులు, కొంచెం రాతి పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గ వేసుకొని ఈ మసాలా ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు జీడిపప్పు వేసుకోవాలంటే ఈ స్టేజ్లో కొంచెం జీడిపప్పు వేసుకోండి. తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ ముందుగా జాపత్రి వేయడం మర్చిపోయాను. మీరు స్టార్టింగ్లో మసాలా వేసినప్పుడే కొంచెం జాపత్రి ముక్క కూడా వేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తప్పకుండా వేయించుకోవాలి. అప్పుడే మనకి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న 6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్ కంప్లీట్గా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. తర్వాత ముందుగా మసాలా పెట్టి రెడీగా ఉంచుకున్న చికెన్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనము ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. మరొక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనకి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక్కసారి మనం ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా 2 టమాటాలు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని సన్నగా తరిగి ఈ చికెన్లో వేయాలి. మనకి చికెను టమాటా ముక్కలు బాగా వేగి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. మనకి రైస్ వేసినప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే వాటి ఫ్లేవరు ఈ రైస్కు పట్టి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మెల్లగా ఇలా కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఒక్కసారి మెల్లగా మనము ఈ రైస్ అంతా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. 400 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మనము ఈ రైస్ అంతా బాగా కలుపుకొని ఇప్పుడు వరకు మనం చికెన్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము. మనం వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఇలాగా ఈ రైస్ పైన బబుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మూత పెట్టి విజిల్ కూడా పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ అంటే మరీ ఫుల్గా పెట్టేయకండి, మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోండి.
తర్వాత మనకి విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ పైన మూత తీస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి తప్పకుండా ఈ చికెన్ బిర్యానీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లేచినా Salah ada kira-kira